మనకైతే ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా! ఈ సేల్‌లో మీరైతే ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే పక్కా హెల్ప్ అవుతుంది. మనకైతే మార్కెట్‌లో చాలానే మొబైల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక మంచి మొబైల్ మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక పోతే మనకు ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఉండేలా చూసుకోండి. అండ్ అలానే అమెజాన్‌లో వచ్చేసి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉండేలా చూసుకోండి. ఈ 2 కార్డ్స్ మీద ఈసారి వీళ్ళైతే మనకు ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా లేట్ చేయకుండా కంటెంట్‌లోకైతే వెళ్ళిపోదాం. మీ దగ్గర ఒకవేళ ఎగ్జాక్ట్‌గా 10,000 బడ్జెట్ ఉందంటే మాత్రం మీరైతే మోటో జీ45 మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఈ మొబైల్ వచ్చేసి మనకు రీసెంట్‌గా లాంచ్ అయిన మొబైల్. ఈ మొబైల్‌లో మనకైతే కెమెరా క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ప్రాసెసర్ కూడా బావుంటుంది. ఈ మొబైల్ యొక్క డిజైన్, క్వాలిటీ అన్నీ బానే ఉన్నాయని అంటాను. డిస్‌ప్లే విషయానికొస్తే ఈ మొబైల్ వచ్చేసి మనకు ఎల్‌సీడీ డిస్‌ప్లే అయితే వస్తుంది. అలాంగ్ విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఇంకా బ్యాటరీ వచ్చేసి మనకైతే 5000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీ అయితే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. అరౌండ్ 10,000 సెగ్మెంట్‌లో ఇదొక ఆల్ రౌండర్ మొబైల్ అనే చెప్పొచ్చు. 10,000 సెగ్మెంట్‌లో బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికొస్తే ఇదొచ్చేసి మనకైతే నథింగ్ నుండి సీఎంఎఫ్ ఫోన్ 1. బేసిక్‌గా ఈ మొబైల్ వచ్చేసి మనకైతే అరౌండ్ 16,000 అయితే ఉంటుంది. బట్ ఈ సేల్‌లో మనకిదైతే 13,499 కైతే వస్తుంది. కొంచెం యూనిక్‌గా ఉండాలి, కొంచెం డిఫరెంట్ ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరైతే ఈ మొబైల్‌ని అయితే కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. బట్ ఇక్కడైతే ఒక చిన్న నెగెటివ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకైతే చార్జర్‌ని అయితే ప్రొవైడ్ చేయరు ఇన్ బాక్స్‌లో. మనమైతే సెపరేట్‌గా పర్చేస్ చేయాల్సయితే ఉంటుంది. అదొక్కటి ఈ మొబైల్ విషయంలో ఒక నెగెటివ్ పాయింట్ అనే అంటాను. ఇంకా మొబైల్‌లో పాజిటివ్స్ విషయానికొస్తే ఈ మొబైల్‌లో మనకైతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని అంటాను. ఎవరైనా కొత్తగా యూనిక్‌గా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ఈ మొబైల్ మీద పక్కా ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ విషయానికొస్తే అండర్ 20,000 సెగ్మెంట్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్న వాళ్ళ కోసమనే చెప్పొచ్చు. ఇదొచ్చేసి రియల్‌మీ నార్జో 70 టర్బో. బేసిక్‌గా ఈ మొబైల్ అయితే మనకు అరౌండ్ 16,999 కైతే ఉంటుంది. కూపన్ యాడ్ చేస్తే మనకైతే అరౌండ్ 15,000 కైతే వస్తుంది. అలానే కార్డ్ ఆఫర్ కూడా యాడ్ చేసుకుంటే ఇదైతే మనకు 14,499 కైతే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇదైతే ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది. నా టాప్ ప్రియారిటీ వచ్చేసి గేమింగే. దానికోసమే నేను మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం దీన్నైతే పక్కా కన్సిడర్ చేయండి. ఇంకా మనం ఈ మొబైల్‌లో నెగెటివ్స్ గురించి చూసుకుంటే ఈ మొబైల్‌లో మెయిన్ నెగెటివ్ వచ్చేసి కెమెరా అనే చెప్తాను. కెమెరా క్వాలిటీ అయితే పెద్దగా ఉండదు. జస్ట్ నార్మల్‌గా అయితే ఉంటుంది. ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ పర్లేదు బానే ఉన్నాయని అంటాను. అండర్ 20,000 సెగ్మెంట్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇదైతే ఒక బ్లైండ్ పిక్ అనే అంటాను. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఎవరైతే సామ్‌సంగ్ నుండి లో బడ్జెట్ మొబైల్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం. ఇదొచ్చేసి సామ్‌సంగ్ వాళ్ళ M35 5G. ఈ మొబైల్ అయితే యూజువల్‌గా మనకు 16,999 అయితే ఉంటుంది. ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకైతే 14,999లో అయితే అవైలబుల్‌గా ఉంది. బట్ విత్ కార్డ్ ఆఫర్స్‌తో చూసుకుంటే ఇదైతే మనకు 13,999కి వచ్చేస్తుంది. ఈ మొబైల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదైతే ఒక ఆల్ రౌండర్ మొబైల్ అనే అంటాను. కెమెరాస్ కానీ, యూఐ కానీ, డిస్‌ప్లే కానీ, బ్యాటరీ కానీ అన్నీ బాగున్నాయని అంటాను. ఎవరైనా ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో సామ్‌సంగ్ మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE4. బేసిక్‌గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 22,999 ఉంటే ఆఫర్స్‌లో ఇదైతే మనకు 21,999కి అవైలబుల్‌గా ఉంది. అదే మనం విత్ కార్డ్ ఆఫర్స్‌తో చూసుకుంటే ఈ మొబైల్ అయితే మనకు 20,800కి వచ్చేస్తుంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుండి ఎవరైనా మొబైల్ చూస్తుంటే మాత్రం ఈ మొబైల్‌నైతే మీరు కన్సిడర్ చేయొచ్చనే అంటాను. ఇంకా ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ఇది కూడా ఒక ఆల్ రౌండర్ మొబైల్ అనే అంటాను. బట్ ఎవరికైతే దీంట్లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందనేసి ఒక థాట్ ఉంటుందో మైండ్‌లో వాళ్ళు ఇంకా ఆల్రెడీ వన్‌ప్లస్ నుండి ప్రీవియస్‌గా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ మొబైల్‌ని కన్సిడర్ చేయకండి అని రికమెండ్ చేస్తాను. స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్‌తో వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఓవరాల్‌గా ఇది కూడా ఒక గుడ్ మొబైల్ అనే అంటాను. వన్‌ప్లస్ బ్రాండ్ నుండి ఎవరైనా ఈ సెగ్మెంట్‌లో ఒక మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A ప్లస్. బేసిక్‌గా ఈ మొబైల్ అయితే మనకు 25,000 అబోవ్ సెగ్మెంట్‌లో అయితే ఉంటుంది. ఈసారి ఈ మొబైల్ అయితే ఆఫర్స్‌లో మనకు 21,000 సెగ్మెంట్‌లోనే అవైలబుల్‌గా ఉంది. రీసెంట్ డేస్‌లో చాలా హైప్ అయితే ఉంది ఈ మొబైల్‌కి. అన్ని పాజిటివ్ రివ్యూస్ ఉండడం వల్ల ఈ మొబైల్‌ని చాలా మంది అయితే ప్రిఫర్ చేస్తున్నారు. నథింగ్ ఫోన్ 2A కంటే 2A ప్లస్‌నే మీరు ప్రిఫర్ చేయండి అని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్‌లీ 18,000 అయితే మీరైతే నథింగ్ ఫోన్ 2Aకే వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు అదే 20,000 సెగ్మెంట్‌లో మోటో నుండి మంచి మొబైల్ కోసం చూస్తుంటే మీరైతే మోటోరోలా H50 నియో మొబైల్‌ని కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. ఈ మొబైల్‌లో మనకు అండర్ 20,000 సెగ్మెంట్‌లోనే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు IP68 రేటింగ్ కూడా వస్తుంది. యూజువల్‌గా దీని ప్రైస్ మనకు 23,000 సెగ్మెంట్‌లో ఉంటే ఈ ఆఫర్స్‌లో మనకైతే విత్ కార్డ్ ఆఫర్స్‌తో అయితే మనకు అండర్ 20,000 సెగ్మెంట్‌లోనే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T3 అల్ట్రా. ఈ మొబైల్ అయితే మనకు ఒక ఆల్ రౌండర్ మొబైల్ అనే చెప్పొచ్చు. దీంట్లో మనం గేమ్స్ ఆడుకోవచ్చు. కెమెరా క్వాలిటీ చాలా బావుంటుంది. బ్యాటరీ లైఫ్ బావుంటుంది. ఈ మొబైల్ అయితే మనకు కావాల్సిన ప్రతి యాస్పెక్ట్ అయితే టిక్ చేస్తుంది. ఎవరైనా 30,000 సెగ్మెంట్‌లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటుంటే ఈ మొబైల్ మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఎవర్‌గ్రీన్ మొబైల్ ఐక్యూ నుండి. ఐక్యూ నియో 9 ప్రో. ఈ మొబైల్ అయితే మనకు 34,000 సెగ్మెంట్‌లో ఉన్న మొబైల్. బట్ విత్ కార్డ్ ఆఫర్స్‌తో అయితే మనకు 30,000లోనే వచ్చేస్తుంది. ఈ మొబైల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదైతే ఒక బ్లైండ్ పిక్ మొబైల్ అనే అంటాను. అది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇదైతే ఒక కిల్లర్ డీల్ అని చెప్పొచ్చు. గేమింగ్ పరంగా కానీ, కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, డిస్‌ప్లే కానీ ప్రతీదీ పాజిటివ్ అనే చెప్పొచ్చు.
ఎక్కడ కూడా చిన్న నెగెటివ్ గురించి మాట్లాడడానికి స్కోపే లేదు. బ్యాటరీ, ప్రాసెసర్, డిస్‌ప్లే ఈ 3 వచ్చేసి ఈ మొబైల్‌కి ఒక మేజర్ కీ పాయింట్స్ అనే అంటాను. మీ దగ్గర 30,000 బడ్జెట్ ఉంటే మాత్రం ఈ మొబైల్‌నైతే మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి చూసుకుంటే ఇక్కడైతే మనకు సామ్‌సంగ్ నుండి S24 అండ్ S24 ప్లస్ మొబైల్స్ అయితే ఉన్నాయి. నేనైతే పర్సనల్‌గా S24 ప్లస్ తీసుకోమనే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే మనకు బ్యాటరీ బిగ్గర్‌గా ఉంటుంది. డిస్‌ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది. కెమెరా క్వాలిటీలో కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి S24 ప్లస్ తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. ఎవరైతే కాంపాక్ట్ మొబైల్ లవర్స్ ఉంటారో, కాంపాక్ట్ మొబైల్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే S24 మొబైల్‌ని కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. S24 మొబైల్ వచ్చేసి మనకు డీల్ ప్రైస్‌లో అరౌండ్ 51,000 సెగ్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంది. అదే మనం S24 ప్లస్ మొబైల్ చూసుకుంటే ఇదైతే మనకు 60,000 సెగ్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాంగ్ విత్ కార్డ్ ఆఫర్స్. ఇంకా ఎవరైనా సామ్‌సంగ్‌లోనే సామ్‌సంగ్ S23 అల్ట్రా మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ బేసిక్ ప్రైస్ వచ్చేసి 79,999 ఉంటే ఆఫర్స్‌లో ఇదైతే మనకు 69,999కి అవైలబుల్‌గా ఉంది. ఇంకా మీరేదైనా మొబైల్ ఎక్స్‌చేంజ్ చేయడం ఏమైనా చేస్తే మాత్రం ఇదైతే మనకు అరౌండ్ 60,000లోనే వచ్చేస్తుంది. ఈ మొబైల్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదైతే ఒక కిల్లర్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకైతే S పెన్ సపోర్ట్ ఉంటుంది. బిగ్గర్ డిస్‌ప్లే ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే వేరే లెవెల్‌లో అయితే ఉంటుంది. గేమ్స్ ఆడటానికి కానీ, వీడియో రికార్డింగ్ కానీ, వీడియోస్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కదానికి ఇదైతే పర్ఫెక్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. మోస్ట్‌లీ సామ్‌సంగ్ వాళ్ళ అల్ట్రా సీరీస్ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా నేనైతే స్పెషల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఈ మొబైల్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఫైనల్‌గా మనం ఐఫోన్స్ విషయానికొస్తే దీంట్లో అయితే మనకు ఓన్లీ 2 మొబైల్సే ఉన్నాయి. ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16. ఐఫోన్ 15 వచ్చేసి మనకైతే ఆఫర్స్‌లో అరౌండ్ 56,000లోనే ఉంటుంది. ఈ మొబైల్‌లో మనకైతే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది. కెమెరాస్ అయితే టాప్ నాచ్ అనే చెప్పొచ్చు. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్‌లో అయితే ఉంటుంది. ఐఫోనే కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్‌ని మీరైతే కన్సిడర్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీకు అప్‌డేటెడ్ మొబైల్ కావాలి, లేటెస్ట్ ఫీచర్స్‌తో లేటెస్ట్ మొబైల్ కావాలి ఐఫోన్స్‌లో అనుకుంటే మాత్రం మీరైతే బ్లైండ్‌గా ఐఫోన్ 16 అయితే కన్సిడర్ చేయండి. దీని ఎఫెక్టివ్ సేల్ ప్రైస్ వచ్చేసి మనకైతే అరౌండ్ 64,000 సెగ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. 2 కూడా ద బెస్ట్ మొబైల్స్ అనే అంటాను. మీకు అన్ని లేటెస్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే మీరైతే బ్లైండ్‌గా 16కి అయితే వెళ్ళిపోండి. ఈ సేల్‌లో ఉన్న బెస్ట్ మొబైల్ డీల్స్ అన్నీ మీతో డిస్కస్ చేశానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ సేల్‌లో మీరే మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేసి మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.